ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాము. ఈ నుంచి జల్గాం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ షిరిడి ఒక 4 hour జర్నీలో మనం షిరిడికి వెళ్ళిపోతాము. ఈ రోజు స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఉన్నారు ప్యాసింజర్స్, అదేవిధంగా రాయలసీమ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. తెలంగాణ వేరు జిల్లా నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి కూడా వేరు జిల్లాల నుంచి ఉన్నారు అనమాట. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ 4 2 పిల్లలు, మేడం వాళ్ళు వచ్చారు కరీంనగర్ నుంచి. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా 31 మంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ మనం ఫ్లైట్ ఎక్కే ముందు, తర్వాత దిగినాక వాళ్ళందరూ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది అనేది అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. పదండి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అమరనాథ్ టూరిజంకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు మనం బయలుదేరుతాం షిరిడీకి. ఇది 8వ ట్రిప్ అమరనాథ్ టూరిజం నుంచి. ఈ ట్రిప్లో మొత్తం 35 మెంబర్స్ ఉన్నారు. అందులో భాగంగా కరీంనగర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ ఇద్దరు మేడము. వీళ్ళు ఎలా తెలుసుకున్నారు, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు అమరనాథ్ టూరిజంకి ఎలా కనెక్ట్ ఎట్లా మీకు ఎట్లా తెలిసింది? సార్ ఇది మాకు ఇన్స్టాల్ చూస్తే ఎందుకంటే మాకు అమరనాథ్ టూరిజం వాళ్ళు అంటే సార్ ఫ్లైట్ ఎక్కాలి అనే అది ఆలోచన మీద స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఇంట్రెస్ట్ మీద మేము వచ్చి ఈ ట్రిప్ మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు నోటీస్ లో పిల్లలు మేడం చెప్పారు, డిస్కషన్ ఏం జరిగింది? అమరనాథ్ టూరిజం వాళ్ళు మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి వాళ్ళు మంచి ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ నాకు ఒక ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్ మోడ్స్కి వెళ్తున్నారు. మన అక్కడ మనం చూడాలి కదా అని చెప్పి మనం పిల్లలు తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా రెస్పాండ్ వెరీ గుడ్. చాలా మనం మంచి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మాత్రం మనం మిస్ అవుతుంది. మేము అనుకోకుండానే మాకు సర్ప్రైజ్ చేసి మా సార్ ఫ్లైట్ లో పోతున్నాం రా అంటే సరే ఓకే వెళ్దామని అనుకున్నాము. బాగుంది, మీరు రిసీవ్ ఎంత బాగుంది, దగ్గర తీసుకెళ్ళడం సంతోషం అనిపిస్తుంది. ఏం చదువుతారు మేడం మీ పిల్లలు? బీటెక్ ఇస్తుంది. సజిత్ ఏం చదువుతున్నావు? బీటెక్. ఇక్కడ హైదరాబాద్ హాస్టల్ ఉంటావా? ఎట్లా అనిపించింది డాడీ అన్న తర్వాత? మీరు చూసిన వీడియో నాకు చూసిన ఏమన్నాడు? వెళ్ళమంటే సరే ఒకసారి వెళ్ళండి, అన్నిటికి వెళ్ళాం కదా, ఒకసారి ట్రై చేద్దాం వెళ్తుంటారు. ఓకే, ఇది వేణుగారు అయితే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైట్ ఎక్కారు. అలా పిల్లల్ని మేడం వాళ్ళ మిస్సెస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మన వీడియో చూసి, ఏదైతే అమరనాథ్ టూరిజం వీడియో చూసి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి మనం పోదాం తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ అన్ని జిల్లాల నుంచి చూస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన మొదటి ఫ్యామిలీ ఇది అనమాట. ఇంతవరకు కరీంనగర్ నుంచి ఎవరు రాలే, వీరు వేణుగోపాల్ రెడ్డి గారే వాళ్ళ ఫ్యామిలీతో రావడం మనకు మొదటి ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు మరి మీ కరీంనగర్ నుంచి ఎవరు రావాలనుకున్నా కూడా అమరనాథ్ టూరిజం అనే వీడియో మీకు కింద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు రావాలనుకున్న డేటు ఆ వివరాలు చెప్తే మీరు బుకింగ్ చేయండి, మీకు మా వాళ్ళు బుక్ చేస్తారు.